మిమ్మల్ని కూడా చూడటానికి మరి కొద్ది నిమిషాలు వాక్య పరిచయం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మా గురించి చెప్పిన మంచి మాటలు బట్టి మీ పాస్టర్ గారికి, మీ పాస్టర్ గారికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ సంఘానికి అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు ఉన్నా లేకపోయినా ఉన్నవారిని ఎక్కడ ఇద్దరు గురుకూడి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమె మన మధ్యలో ఉండి మన మాటలు వింటున్నాడు. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 134 దాని కీర్తన చూడండి. అందరూ కూడా చదువుతారు బాగా. 10 సంవత్సరాల క్రితం నేను వచ్చాను ఇక్కడికి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అప్పుడు భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి. ఆయన మీ చేతులు ఎత్తి పరిశుద్ధ స్థలం వైపు, పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉందండి? ఆకాశంలో ఉంది. దేవుని యొక్క పరలోకం అది. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడు. అప్పుడు ఆయన మిమ్మల్ని సియోనులో నుండి ఆయన ఆశీర్వదిస్తానన్న గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన పనులన్నీ మానుకున్నాం. ఎంతో మంది వాళ్ళ పనుల్లో వెళ్ళిపోయారు, ఎంతో మంది వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ మనం ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మన పనులన్నీ కూడా ముగించేస్తున్నాం. మన ఇంటికి తాళాలు పెట్టుకున్నాం. దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తితోటి ఇక్కడికి వచ్చాం కనుక మరి మన హృదయాల్ని ఎటు కూడా పానీయకుండా, మరి ఇంటి వైపు పానీయకుండా, ఏ కుక్కలు వస్తున్నాయో లంకలు వస్తున్నాయో అని అనుకోకుండా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలే, మనం ఎక్కువసేపు కూడా ఉన్నట్ల 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో ఉంటాము. దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక దినం అంతా కూడా మనం ఎప్పుడూ గడపం. కొన్ని గంటలే గడుపుతాము, కొన్ని నిమిషాలే దేవుని సన్నిధిలో పెడతాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. తలలు వంచండి. మహాపరిశుద్ధుడు గణమైన మా దేవ, నీ పరిశుద్ధమైన నామములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన సంవత్సరం అంతా కూడా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 3వ ఆదివారంలో మమ్మల్ని అందరూ కూడా నీ సన్నిధిలో నిలబెట్టుకుని నీకు స్తుతులు అర్పించడానికి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో బలహీనరాలను నాయన, అయోగ్యరాలను మీ పక్షంగా నీ వాక్యాన్ని నాయన ప్రకటించడానికి నిలబడి ఉంటుండగా మీ నోటి బోరగా నన్ను వాడుకోనండి. వినగల శక్తిని మాకు దయచేయండి. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నా పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చూద్దామండి. ఆయన ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి
దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికీ నీ పండు ఎవరినో తినకుందురుగాక అని చెప్పారు. ఇది ఆయన శిష్యులు విని. చాలండి. దేవుడు ఆశీర్వదించుగాక. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన పనులను, మన చేతి పనులను దేవుడు ఆశీర్వదించి మరి యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టాడు. మనం ఏం గొప్పవారం కాదు, మనం ఏం గనులైన వారము కాదు. కానీ దేవుని యొక్క కృప మనతోటి ఉండి మరి యొక్క నూతన సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టింది. ఈ మనకంటే గనులైన వారు, గొప్పవారు, ధనవంతులు ఎంతో మంది ఈ సంవత్సరం చూడక వెళ్ళిపోయిన వారు అనేకులు ఉన్నారు. అయితే దేవుడు ఆయన కృప చొప్పున మనందరినీ కూడా నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టాడంటే ఏదో ఒక గొప్ప కార్యము నీ ద్వారా, నా ద్వారా ఆయన జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన బిడ్డల పట్ల అవ్వచ్చు, మన పట్ల అవ్వచ్చు, మన కుటుంబాలు, లేకపోతే మన బిజినెస్ అవ్వచ్చు, మన చేతి పనులు అవ్వచ్చు, మీరు ఏమనుకుంటున్నారో ఏదో ఒక కార్యము దేవుడు నెరవేర్చాలని దేవుడు మనల్ని ఆయుష్నిచ్చి దేవుడు మరి యొక్క సంవత్సరంలోకి ఆయన ప్రవేశపెట్టినందుకు ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. కనుక మరి ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మరొకసారి సంఘానికి, మరి పాస్టర్ గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మరి చదవబడిన వాక్యంలోకి వెళ్దాము. ఇక్కడ మరి ఒక అంజూరపు చెట్టును ఆయన దూరం నుండి చూచాడు. ఏ చెట్టు అండి అది? ఎట్లా ఉన్నది? ఏమనుంది? ఆకులు గల, కాయలు గల అంజూరపు చెట్టు అని అక్కడ లేదండి. ఆకులు గల అంజూరపు చెట్టు. ఈ మీ పాస్టర్ గారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అయిపోయింది. అవును కదండి, మీకు అయిపోయింది. ఇవన్నీ కూడా మీరు విన్న వాక్యాలే. అయినప్పటికీ ఏంటంటే అప్పుడప్పుడు కొత్త వారు కూడా మాట్లాడటం మరి మంచిగానే ఉంటది. అవకాశం ఉంటే వారు ఇస్తున్నారు. మేము కూడా యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాము. ఏది అయినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ మరలా అది తేనెకంటే మధురమైన వాక్యాలు మనం వింటూ దాన్ని ధ్యానం చేసుకుంటూ దేవునిలో బలపడటానికి మనం ఈ విధంగా ఆరాధనకి కూడుకుంటున్నాం. కనుక మరి ఎన్ని చెప్పేసిన విషయాలే ఒకరు అనుకోవచ్చు, కానీ మరలా ఒకసారి దాన్ని రిపీట్ చేసుకుంటున్నాం. మరలా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి, మరలా దానిలో బలంగా స్థిరపడటానికి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. కనుక మరి ఈ వాక్యాలన్నీ కూడా మనము ధ్యానం చేద్దాం. మరి ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచాడు. ఎవరు చూచింది? యేసయ్య చూచాడు. ఆ అంజూరపు చెట్టు గురించి కానీ మనం ఆలోచన చేస్తే అది ఒకవేళ మీరు ఎవరైనా చూసారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చూడాలి. అంజూరపు చెట్టు మన ప్రాంతంలో కాదు. కనుక ఆ చెట్టు గురించి మనం ఆలోచన చేస్తే అది ఎలా ఉంటుందంటే, దూది చెట్టు తెలుసండి, దూది కాయలు వచ్చే చెట్టు తెలుసు కదా, ఆ విధంగా ఉంటుందని మరి చరిత్రలో రాయబడి ఉంది. ఒకరు చూసిన వారు ఉంటే దేవునికి వందనాలు. ఆ విధంగా ఉన్న ఆ దూది చెట్టుకి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కింద వస్తుంది. అవునండి, మీరు చూసే ఉంటారు. మన పల్లెటూరులో కానీ మన ఇళ్ళ పక్కన కానీ దూది చెట్లు ఉంటాయి. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కాయ వస్తుంది. కాయ వచ్చిన తర్వాత ఆకులు వచ్చేసిన తర్వాత ఆ ఫలాలు లేకపోతే ఆ కాయ కనపడకుండా ఆకులు కమ్మేస్తూ ఉంటాయి. ఆ విధమైన ఈ అంజూరపు చెట్టు. కనుక దీనికి ఏమున్నాయి? ఇప్పుడు ఆకులున్నాయి. ఆకులున్నాయి అంటే ఏముంటాయి? పళ్ళున్నాయి. ఇప్పుడు ముందు చెట్టు ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఫలం వస్తుంది. ఫలం వచ్చిన తర్వాత చిగురంతా వచ్చేసి ఆకులన్నీ కూడా ఆ ఫలాల్ని కప్పేస్తాయి. కనుక ఆకులన్నీ అంటే ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. ఆకులన్నీ అంటే ఫలం ఉందని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆకులు గల అంజూరపు చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన చూసేటప్పటికి ఆకులు తప్ప ఏమీ లేదు. ఆకులు తప్ప. కనుక ఈ యొక్క అంజూరపు చెట్టుని గమనించినట్లయితే అది ఇశ్రాయేలీయులకి గుర్తుగా ఉంది. మన సంఘానికి మనం అన్వయించుకోవచ్చు, మన కుటుంబానికి మనం అన్వయించుకోవచ్చు, ఇండివిజువల్ గా నాకు నీకు అన్వయించుకోవచ్చు. కనుక ఆ ఆకులు గల అంజూరపు చెట్టుని మనంగా అన్వయించుకున్నాం. నేనుగా అన్వయించుకుంటున్నా, మీరుగా, మీ సంఘంగా, ఒక కుటుంబంగా, ఇండివిజువల్ గా అంటే ఎవరికి వారే మనం అన్వయించుకుని ఆలోచన చేద్దాం. ఈ ఆకులుగా అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకి గుర్తుగా ఉంది, సంఘానికి గుర్తుగా ఉంది, మనకి గుర్తుగా ఉంది. ఈ విధంగా ఉంటుంది. సంఘంలో ఎవరైనా గొప్పవారు వచ్చినప్పుడు వారిని ఒక స్థానంలో కూర్చోకపోతే కొంతమంది అడిగేవాడు ఉంటారు.
అలిగే వాళ్ళు ఉంటారు. నా గురించి చెప్పలేదే అని అనేవాళ్ళు ఉంటారు. అలిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సాధారణంగా జరిగే విషయాలు ఇవి. మీ గురించి ఈ సంఘం గురించి నేను చెప్పట్లేదు, కానీ సాధారణంగా సంఘాల్లో జరిగే విషయాల్ని నేను చెప్తూ ఉన్నాను. కనుక కొంతమంది గొడవలు పెట్టుకోవడానికే వస్తారు, కొంతమంది విడగొట్టడానికే వస్తారు, కొంతమంది మరి ఎన్నో రకాల ఆలోచనలతోటి వస్తూ ఉంటారు. కనుక ఈ అంజూరపు చెట్టుని మనం ఆలోచన చేసినట్లయితే ఈ విధమైన అన్ని కూడా ఉంటేనే కొత్త ఆకులే ఉన్నాయి, కొత్త ఆకులే ఉన్నాయి, దాంట్లో ఫలాలు లేవు. ఇంకొక వాక్యం చూడండి, 2 తిమోతి 3:5 2 తిమోతి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుమై ఉండును. ఇట్టి వారికి వినుకొడవై ఉండుము. చాలండి. ఇక్కడ ఏమనుందండి, ఒకసారి అందరూ కూడా బైబిల్ తీసుకున్నారు, చదువుతున్నారు, లేకపోతే చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉన్నారు. ఎవరు? ఈ అంజూరపు చెట్టు గలవారు, ఈ ఆకులు గల అంజూరపు చెట్టు గలవారు ఎట్లా ఉన్నారు? పైకి భక్తి. ఆ అంజూరపు చెట్టు చూసేటానికి ఎట్లా ఉంది? బలమైనదిగా ఉంది, ఆకులతో ఉంది, దాంట్లో ఫలాలు ఉన్నట్టుగా కనపడుతుంది. అంతే కదండి, ఉన్నట్టుగా కనపడుతుంది. మన భక్తి కూడా ఇక్కడ ఏమంటాడంటే తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి వ్రాస్తూ ఉన్నారు. ఆ సంఘాన్ని గురించి ఆయన తెలియచేస్తూ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించట్లా, దాని శక్తిని ఆశ్రయించట్లా. పైకి భక్తి ఆ ముసుగు వేసుకుంటున్నాం, పైకి భక్తి గల వారిలాగా ఆ ముసుగు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మేము భక్తి గలవారు అని చెప్పుకుంటున్నాం, లేకపోతే విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ యేసయ్య శక్తిని ఆశ్రయించట్లా, ఆ యేసయ్య శక్తిని ఆశ్రయించట్లా. పక్క వారిని ఆశ్రయిస్తున్నాం, లేకపోతే ఇంకొకరిని ఆశ్రయిస్తున్నాం, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఇంకొక దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకుంటున్నాం. కనుక తిమోతికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉన్నారని అక్కడ వాక్య గ్రంథంలో ఇక్కడ చూస్తున్నాం. కనుక పైకి భక్తి బాగానే ఉంటున్నాం, భక్తిగానే ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఆ యొక్క దేవుని శక్తిని మనము పొందుకోలేకపోతున్నాం. కనుక ఈ విధమైనది ఎక్కడైనా ఉందామోనని అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఆయన వ్రాస్తున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాతో మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నేను వాక్యం చెప్పవచ్చు, కానీ ఒకవేళ నేను ఎలా ఉన్నానో నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాం. పైకి అంజూరపు చెట్టు వలె గంభీరంగా కాయలు ఉన్నాయి అన్నట్టుగా మనం కనపడుతున్నామా, లేకపోతే దేవుని శక్తిని మనం ఆశ్రయించక ఎక్కడెక్కడికో మన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిపోతున్నామా అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాం తోటి దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాం తోటి దేవుడు ముఖాముఖిగా మాట్లాడి సొదొమ గొమొర్రా గురించి నేను జరిపించబోయే కార్యాన్ని నా బిడ్డకు నేను చెప్పకుండా దాచుదునా అని మరి దేవుడు అబ్రహాం తోటి సొదొమ గొమొర్రా విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో సొదొమ గొమొర్రా వారి యొక్క పాపము నాకు వచ్చేసింది, ఆ పాపం చాలా ఘోరంగా ఉంది, నేను దానిని నాశనం చేయాలని అనుకుంటున్నాను అన్న విషయం ఎవరికి చెప్పానండి? దేవుడు అబ్రహాం తోటి చెప్పాడు. అబ్రహాం తోటి చెప్పేదానికి వెంటనే సొదొమ గొమొర్రాలో ఎవరున్నారండి? లోతు ఉన్నారు. లోతు కుటుంబము ఉంది. అమ్మో, నా కుటుంబము, నా బిడ్డ యొక్క కుటుంబము నాశనం అయిపోతుంది, సొదొమ గొమొర్రా అనే దేవుడు నాశనం చేయడానికి వచ్చేసాడు. మరి నా లోతు కుటుంబము మరి ఆయన కుమారుడే కదండి, తమ్ముడు కొడుకు. కనుక నా యొక్క తమ్ముడు కొడుకు, ఆ కుటుంబం లోతు చక్కగా పచ్చగా ఉందని ఆ ప్రాంతాన్ని ఎన్నుకుని వెళ్ళిపోయాడు. నా కుటుంబము, నా బిడ్డ యొక్క కుటుంబము నాశనం అయిపోద్దేమో అనుకుని అబ్రహాము దేవుడితోటి మాట్లాడుతున్నాడు ఆ కుటుంబం గురించి. ఏమంటాడంటే, అయ్యా నేను నీతో మాట్లాడతాను అంటే మాట్లాడన్నాడు దేవుడు. ముఖాముఖిగా దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు ఆయనతోటి మాట్లాడాడు. అయ్యా, ఒకవేళ ఆ ప్రదేశంలో సొదొమ గొమొర్రాలో ఒక 50 మంది ఉంటే నువ్వు చేసేది నువ్వు తప్పిస్తావా? ఖచ్చితంగా తప్పిస్తాను. 50 మంది నీతిమంతులుగానే ఉంటే నేను ఖచ్చితంగా ఆ యొక్క నేను జరిపించబోయే ఆ యొక్క ప్రళయాన్ని నేను ఆపేస్తానన్నాడు. మరలా డౌట్ వచ్చింది అబ్రహాంకి, అయ్యా ఒకవేళ 40 మంది ఉంటే నువ్వు నీ యొక్క శాపాన్ని ఆపుతావా? ఆపుతాను. 40 మంది ఉన్నా ఆ యొక్క సొదొమ గొమొర్రా కట్టడం అంటే
పట్టణంలో కొంత వేల మంది కుటుంబాలు ఉంటాయి, కొన్ని వేల మంది జనాలు ఉంటారు. కనుక ఒకవేళ 40 మంది ఉంటే నీవు మరి రక్షిస్తావంటే ఖచ్చితంగా రక్షిస్తానన్నాడు. ఇంకా నేను మాట్లాడతాను, మాట్లాడు. ఒకవేళ 35 ఉంటే ఓకే, తర్వాత 30కి వచ్చాడు, తర్వాత 25కి వచ్చాడు, తర్వాత 20కి వచ్చాడు, తర్వాత ఎక్కడికి దిగాడు 10 మందికి. అయ్యా నీతో మాట్లాడటానికి నేను తెగిస్తున్నా. ఎవరు మాట్లాడుతున్నారండి మాట? అబ్రహాము దేవుడితో మాట్లాడటానికి నేను ఇంకొక మాట మాట్లాడతా, నీతో మాట్లాడటానికి నేను తెగించి మాట్లాడుతున్నానయ్యా, నా ఒక్క మాట విన్న నాయన అని అంటే సరే మాట్లాడు. అయ్యా ఒక్క 10 మంది కనుక ఉంటే నువ్వు రక్షిస్తావా? 10 మంది ఉండగానే నేను రక్షిస్తాను. కానీ అక్కడ 10 మంది కూడా లేరు. లోతు కుటుంబంలో ఏమన్నారు? లోతు భార్య, 2 కుమార్తెలు, వారికి ఎంగేజ్మెంట్ చేసుకున్న 2 అల్లుళ్ళు, వివాహం కూడా కాలేదు వాళ్ళకి. అయితే ఆ దూతలు వెళ్ళి వారిని రండి త్వరపడండి అని అంటే వాళ్ళు కదలట్లా. దేవుడు ఈ ప్రదేశాన్ని నాశనం చేయడానికి వచ్చేసాడు, మీరు ఇల్లు వదిలే రండి అని అంటే కదలట్లేదు. కానీ వాళ్ళు చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చినట్లుగా ఆదికాండము 18వ అధ్యాయం అంతా కూడా ఆ విధంగా 18, 19 వచ్చిన 19 అధ్యాయాలన్నీ కూడా ఆ యొక్క చరిత్రను రాస్తూ ఉన్నారు. అలా మీకు అంతే కూడా తెలుసు కాబట్టి నేను చదివించట్లా. వారిని చేతులు పట్టుకొని బయటకు లాక్కొచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ ఊరు వారందరూ కూడా ఆ దూతలను మాకు కావాలని చెప్పి వారి దగ్గరికి వెళ్ళిన విషయాలు కూడా మనకు తెలుసు. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి మరి ఆ దూతల్ని పంపించాడు. అయినప్పటికీ వారు కదలలేదు. సరే బలవంతంగా వారి చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చి మీరు వెళ్ళిపోండి, దూరంగా పారిపోండి అని చెప్పినప్పుడు అంత దూరం మేము వెళ్ళలేమయ్యా, అంత దూరం మేము వెళ్ళలేము, ఇదిగో దగ్గరలో ఒక ఊరు ఉంది, ఈ ఊరికి వెళ్ళిపోతాం అని అంటే అది కూడా దేవుడు కనికరించాడు. సరే వెళ్ళిపోండి, కానీ మీరు వెనక్కి తిరిగి చూడటానికి వీల్లేదు. ఒకటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నీవు వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటే అందరూ కూడా పరిగెత్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వెనక్కి తిరిగి చూసింది ఎవరండి? లోతు భార్య, ఒక స్త్రీ. మనమే ఎందుకు ఏమైపోతుందో, నేను సంపాదించుకున్నదంతా ఏమైపోతుందో, నేను సంపాదించుకున్న ఆస్తి ఏమైపోతుందో, నా గుడ్లు మరి గాడిదలు లేకపోతే ఆ యొక్క బంగారము ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయో అని ఆశతోటి ఆమె వెనక్కి తిరిగి ఏమైపోయింది? అయిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క విషయాన్ని యేసు ప్రభు వారు లూకా సువార్తలో ప్రస్తావిస్తూ ఉన్నారు. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. చాలండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ విషయాన్ని యేసు ప్రభు వారు ప్రస్తావిస్తూ ఉన్నారంటే, నోవహు దినాల్లో ఏ విధంగా జరిగిందో, నోవహు దినాల్లో ఏ విధంగా జరిగింది, వారి కుటుంబం వరకే రక్షించబడింది ఆ యొక్క జలప్రళయంలో. ఎలా జరిగిందో ఆయన రాకడ కూడా అలాగే ఉంటుంది. కనుక ఆ విషయాలు మాట్లాడుతూ ఆ అధ్యాయంతో కూడా చూస్తే ఆయన రాకడ గురించి వ్రాయబడి ఉంది. అప్పుడు ఎలా జరుగుతుంది? లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? పై వచనంలో చదివితే నోవహు దినములలో జరిగినట్లే మరి ఆయన వస్తున్నప్పుడు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడింది. తర్వాత కింద వచనానికి వచ్చేసరికి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసింది లోతు భార్య? ఏం చేసింది లోతు భార్య? ఆయన ముందుకు వెళ్ళిపోమంటే వెనక తిరిగి చూచింది. నాగటి మీద చేయి పెట్టి వెనుతిరుగువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని యేసయ్య చెప్తున్నాడు. మనం నమ్ముకున్న దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా మనం వెనక తిరిగి వెళ్ళకూడదు. నీవు విడిచి వచ్చిన దాన్ని మళ్ళా దాని దగ్గరకు వెళ్ళకూడదు. కనుక నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూసేవాడు నా రాజ్యానికి అర్హుడు కాడు అని సెలవిచ్చినట్లుగా లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండవ రాకడలో ఆయన వస్తాడని మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాం. వస్తాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఈ విధంగానే జరుగుతుంది. లోతు భార్య ఏ విధంగా చేసిందో మనం కూడా ఆ విధంగానే చేస్తాం. నోవహు దినాల్లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే మనము చేస్తాం. కనుక ఆ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కింద వచ్చిన భాగంలో ఏముందంటే, తిరగలి 2 విసురుదులు గాని ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడబడతారు. పొలములో 2 ఉందులు గాని ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. ఆ పాట వచ్చండి, ఏదో పాట పడ్డది. పొలములో 2 ముందురు గాని తిరుగలి 2 విసరు గాని
హల్లెలూయా. ఆయన దినము ఆ విధంగా వస్తుంది. ఇద్దరు పనుల్లో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. తిరగలి ఇద్దరు, ఇప్పుడు సెకండ్లు ఏమిటండి, తిరగలి ఇద్దరు విసురుతులు కానీ ఒకరు ఒకరు ఎత్తారు, ఒకరు విడబడతారు. మన కుటుంబంలో కూడా అయ్యో నా భార్య వెళ్తుందిలే, నా భార్యతో పాటు నేను కూడా ఆమె చెయ్యో కాలో పట్టుకుని వెళ్ళిపోతానులే అనుకుంటానికి లేదు. లేకపోతే నా భర్త విశ్వాసంగా ఉంటున్నాడులే, నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను ఆయనతో పాటు వెళ్ళిపోతాను అనుకోవడానికి లేదు. ఎవరిది వారే, ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసము వారిదే, ఎవరి భక్తి వారిదే అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాము, పైకి భక్తి గల వారిలాగే నటిస్తున్నామా, లేక ఫలాలతో మనము నిండిపోతున్నామా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనమే పరీక్ష చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు చెప్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభువుతోటి అనేకులు ఆయన వెంబడించారు. శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడూ కూడా ఆయనతోనే ఉంటాడు. మత్తయి సువార్త 23 అంతా కూడా చూసినట్లయితే వారి గురించే రాయబడింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని రాయబడింది. ప్రతి ఒక్క పారాగ్రాఫ్ లో కూడా మొదట్లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధులారా అని రాయబడింది. 23 అధ్యాయం అంతా కూడా అక్కడ చూస్తే ఒక వచనం చదవండి, 14వ వచనం చూడండి, 14వ వచనం 23 అధ్యాయంలోనే 14వ వచనం. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపలేరు. చాలండి అన్నమాట. మీరు ప్రవేశించరు. శాస్త్రుల పరిచయం ఎటువంటి వారండి? మీరు ప్రవేశించరు. గుమ్మలో నుంచుంటారు, వందనాలు కోరుకుంటారు, వారి వీధుల్లో నుంచుంటారు, వందనాలు కోరుకుంటారు, వీధుల్లో ఉండి ప్రార్థన చేస్తారు. అవే వారికి కావాలి. ఇక్కడ ఏమంటాడంటే శాస్త్రుల పరిచయం గురించి, మీరు దానిలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపలేరు. అడ్డుబండలు వాళ్ళు ఏమంటారండి? అడ్డుబండలు. వచ్చేవాళ్ళు కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రారు, వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు ఉంటారు. శాస్త్రుల పరిచయం గురించి యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీరు ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళు కూడా ప్రవేశించరు. సున్నం కొట్టిన సమాధుల్లారా, సున్నం కొట్టిన సమాధులు మనం ఎంతగానో అలంకరిస్తాం, అంతే కదండి. సమాధుల పండుగ వస్తుంది ఇక 2 నెలలకి, సమాధులకు వెళ్ళిపోతాం. మన తాత ముత్తాతలు లేకపోతే మన ఇంటి వారు ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళిపోతాం, కడుగుతాము, సున్నాలు వేస్తాం, లేకపోతే టైల్స్ వేస్తున్నాం. ఇప్పుడు మరి దానికి చక్కగా పూలతోటి అలంకరిస్తున్నాం, పైన దండ ఒకటి వేస్తాం. కానీ లోపల ఎలా ఉంటుంది? ఉళ్ళిపోయిన ఎముకలతోటి దుర్వాసనతోటి ఉంటుందని ఆ యొక్క వాక్య భాగంలోనే వ్రాసి ఉంది. చక్కగా ఆ యొక్క మాటలు మరి 27వ వచనంలో వ్రాయబడి ఉంది. సున్నం కొట్టిన సమాధులు. ఎందుకు? పైన మీరు సమాధులు ఎలా అలంకరిస్తున్నామో మనం కూడా అలాగే అలంకరించుకుంటాం, శుభ్రంగా చదువుకుంటాం, మంచి చేతులు పెట్టుకుంటాం, మంచిగా మనము ఉంటాము. కానీ మన లోపల ఉన్నది ఎవరికి కూడా తెలియదు, మన లోపల ఉన్నది ఎవరికి తెలియదు. అందుకనే శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో పాటు ఉంటానే ఉన్నారు, ఆయనతో పాటు తింటానే ఉన్నారు. ఆయన ఏ పని చెప్తాడా పట్టుకుందాం, ఎట్లా చేస్తాడా ఆయన పట్టుకుందాం. అట్లా పట్టుకునే కదండి ఆయన సిలువ వేసింది, అట్లా పట్టుకునే కదా ఆయన నన్ను బాధలు పెట్టింది. మన కొరకు వచ్చాడు కాబట్టి ఆయన నెరవేర్చవలసిన కార్యాన్ని ఆయన నెరవేర్చాడు. కానీ ఎవరు ఆయన్ని మరి అప్పగించిందంటే ఆయన పక్కన ఉన్నవారే. ఎవరు ఆయన్ని పట్టించిందంటే ఆయన పక్కనే, ఆయన తోట తిరిగే శిష్యుడే. ఒక్కోసారి మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి.
ఒక్కోసారి మనం కూడా అలాగే ఉంటాం, మనం కూడా అదే విధంగా తయారవుతాం. ఎందుకంటే సైతాన్ అలా పట్టుకుని పీకుతా ఉంటుంది మనల్ని. సున్నముఖం కింద సమాధిలాగా ఉంటాం, ఆయన పక్కనే ఉంటాము, ఆయనకే విరోధంగా మనము పనిచేస్తూ ఉంటాం. కనుక ఈ వాక్య భాగాలన్నీ కూడా మీకు తెలిసినయే, తెలియని విషయాలు నేను చెప్పట్లేదు, కానీ ఒక్కొక్కసారి మనము మనలను పరిశీలన చేసుకుంటానికి ఎంతైనా అవకాశం ఉందని ఈ వాక్య భాగాల ద్వారా మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కనుక మనము దేవుని మరి మొదటగా చదవబడిన వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నామా? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తి, పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన శక్తిని పుంజుకొని ఆయన ఎంతో బలమైన సాధనలుగా వాడబడిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలును చూసినట్లయితే ఆయన మరి దేవుని నమ్మక ముందు క్రైస్తవులందరినీ కూడా హింసించేశాడు. ఇంట్లో నుంచి వెళ్లి బయటకు లాక్కొచ్చి వారిని హింస పెట్టిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. దేవుడు ఆయన పట్టుకున్న తర్వాత ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు. ఆయన ఎన్నో శ్రమలు దేవుడి కొరకు ఉంచాడు. ఒకప్పుడైతే ఆయన అంజూరపు చెట్టు వల్లే ఉండొచ్చు, కానీ ఫలాలతోటి ఉండి, ఆ ఫలాలు ఉంటే ఏం చేస్తారండి? నానబెట్టి పడతాము ఆ ఫలాల కోసం. మనం అందుకోలేమనుకోండి, ఏ గడపట్టే లేకపోతే రాడబెట్టో ఆ ఫలాల కోసం మనం అందుకోవటానికి. కనుక మామూలుగా సామెత ఉంటారంటే మరి కాయలుండా చెట్టుకే కదా దెబ్బలు, అంతే కదండి. కాయలుండా చెట్టుకే దెబ్బలు. కాయలు ఉంటేనే మనం పడతాం, ఆకుంటే పడతాం కదండి. కనుక పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించట్లేదని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తర్వాత మరి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఒక ఇద్దరు గురించి చెప్పుకున్నాం. రాహాబు వేశ్య ఉంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు వేశ్య ఉంది. యెహోషువ వేగుల వారిని ఆ ప్రదేశానికి పంపించారు. ఆ ప్రదేశం ఎలా ఉంది, మనం వెళ్ళి అక్కడ నివసించడానికి యోగ్యకరంగా ఉందా, అక్కడ ఏ పంటలు పడుతున్నాయి, అవన్నీ కూడా వేగుల వారిని ఆ ప్రదేశానికి పంపించినప్పుడు వారు వెళ్ళారు. అయితే అక్కడున్న రాజుకి తెలిసిపోయింది, వేగుల వారు వచ్చారు, ఈ ప్రదేశాన్ని చూడటానికి వచ్చారు అని చూసి వారిని పట్టుకోవటానికి వెంటాడుతున్నప్పుడు ఆ రాహాబు వేశ్య వారిని తీసుకొని ఇంట్లోకి పెట్టి పైకి ఎక్కి అటక మీద ఎక్కించి జంపనాలతోటి వారిని కప్పేసి దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టిందో తెలుసా? ఎందుకు దాచిపెట్టిందో తెలుసా? దేవుని గురించిన వార్త ఆమె వింది అంతే. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఆమె విందే. చూడడం కూడా చూడలేదండి, ఆమె చూడలేదు. కానీ ఆమె చెవులతోటి ఆ వార్తలన్నీ కూడా విన్నప్పుడు ఆమె వారితోటి ఏమంటదంటే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం ఉందే కానీ చంద్ర భూమి ఉందే కానీ ఎట్టి మనుషుడు కూడా నిలబడు. చాలండి. ఇక్కడ చూసారండి, రాహాబు వేశ్య ఆ వేగుల వారిని దాచిపెట్టినప్పుడు ఆమె అనే మాటలు ఏంటంటే, మీ దేవుని గురించి మేము విన్న మాటలు నేను విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడు ఆకాశం ఉందే కానీ క్రింద భూమి ఉందే కానీ దేవుడు, అంత గొప్ప దేవుడిని మీరు పెట్టుకున్నారు కనుక మిమ్మల్ని నేను దాచి మీ ప్రాణహాని లేకుండా నేను మిమ్మల్ని రక్షించాను. కనుక మీరు నాకేం చేయాలంటే, మీరు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మీరు ఈ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటారని నాకు తెలుసు. మీ దేవుడు గొప్ప దేవుడు కనుక ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని మీరు స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దానికి ఒక ఆనవాళ్ళు నాకు ఇవ్వండి అని వారిని బ్రతులాడుకున్నప్పుడు ఒక ఎర్రటి దారాన్ని నీకు కిటికీకి కట్టమని వారు ఆజ్ఞాపించినప్పుడు ఎప్పుడైతే వారు ఆ దేశాన్ని మరి స్వాధీనపరచుకుంటున్నారో అప్పుడు ఆ యొక్క ఎర్ర దారం ద్వారా ఆ కుటుంబము తన తల్లిదండ్రులు
తన బంధువులు అందరూ కూడా రక్షింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరిని ఆశ్రయించిందండి? దేవుని ఆశ్రయించింది. పైకి భక్తిగా లేదు, కానీ ఆ పేరేంటి? పక్కన బిడ్డ రాహాబను ఏలియా. తనకి బిల్లు వచ్చేసింది. రాహాబను ఏలియా. దొంగలు దొంగంటే ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఊరుకోడు. నేను చూసేవా నేను దొంగను అని చెప్పాలి. కానీ ఈమెకి బిల్లు వచ్చేసింది. అది పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించబడింది. రాహాబను వేశ్య. ఆ వేశ్య మాటలు ఎవరన్నా పెట్టారండి? చాలే అమ్మా, మీరు చూసుకోమని మాకు తెలుసు అని అంటాం. కానీ ఇక్కడ నేను మీ దేవుడి గురించి నేను విన్నా, మీ దేవుడి గురించి నేను విన్నా. ఆ వినినప్పుడు ఇశ్రాయేలీయుల ఆయన ఎలా సముద్రంలో ఎలా దాటించాడు, ఆయనకు ఆహారం ఎలా ఇచ్చారు, ఆయన వారికి నీళ్లు ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా మేము విన్నామండి. మీ దేవుడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేవుడే దేవుడు, గొప్ప దేవుడు కనుక మీరు ఈ ప్రదేశాన్ని మరి స్వాధీనపరచుకుంటూ వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు రక్షించండి. ఆమె పేరు మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో లిఖించబడింది. తర్వాత కొత్త నిబంధనలో కూడా ఆమె పేరు రాయబడి ఉంది. అపొస్తలుడైన పౌలే రాహాబు వేశ్య గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాసి ఉన్నారు. కనుక ఆమె ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. నీ పేరు నా పేరు పరిశుద్ధ గ్రంథంలో లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క గ్రంథంలో ఉండాలని మనం ఇక్కడ మరి ఈ విధంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నా పేరు ఉండాలి అని ఈ విధంగా మన దేవుణ్ణి స్తుతిస్తున్నాం. కనుక మరి రాహాబు వేశ్య ఎంత బలమైన సాధనంగా వాడబడిందో, ఎంత బలంగా దేవునిలో భక్తిగా ఉందో. మరి తను అంజరపు ఆకులతో లేదండి, పైకి భక్తిగా లేదు, కానీ దాని శక్తిని ఆశ్రయించి తను తన కుటుంబము తన తల్లిదండ్రులు అందరూ కూడా రక్షించబడినట్లుగా యెహోషువ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక అటువంటి భక్తి మనకు కావాలని దేవుడి మధ్యాహ్న కాల సేవలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకొక వచనం ఏంటంటే, ఇంకొక ఏమని ఉంటుందంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము చదవాలండి. యాకోబు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంది. నిష్కళంకమైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి ఏదనగా విధవరాండ్రను దిక్కులేని పిల్లలను ఆదరించాలి. అర్థమవుతుందండి? దిక్కులేని వారిని విధవరాండ్రను ఆదరించాలి. వారికి సహాయం చేసేటప్పుడు ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా చూసుకోవాలి. అది అక్కడ నిజమైన భక్తి ఏదనగా అని చక్కగా రాయబడి ఉంది కదండి. నిజమైన భక్తి ఏదనగా, నిజమైన భక్తి ఏదనగా. కనుక ఆ విధంగా మనము పేదవారిని విధవరాండ్రను పరామర్శించుటే, వారిని పరామర్శించినప్పుడు నువ్వు విధవేషాలు వేస్తావేమో, వేయద్దు. నిన్ను నీవు ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. నిన్ను నీవు అదే నిజమైన భక్తి. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఇదే కదా నిన్ను దేవుడు అడుగుతున్నాడు. నువ్వు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు పవిత్రమైన జీవితాన్ని జీవించాలని. ఒకప్పుడు ఎలా ఉన్నామో, ఒకప్పుడు ఎట్లా ఉన్నామో, దేవునికి విరోధంగా ఉన్నాం అందరం. నేను విరోధంగా ఉన్నాను, నీవు విరోధంగా ఉన్నావు. కానీ ఇప్పుడైతే రక్షింపబడిన బిడ్డలుగా, దేవునిలో విశ్వాసంగా, దేవునిలో భక్తి పరులుగా, నిజమైన భక్తి పరులుగా, నీవు ఎవరికైనా పేదవారికి ఏదైనా ఇచ్చావనుకోండి, దేవుడు దానికి తగిన ప్రతిఫలము ఇస్తాడు. తగిన ప్రతిఫలం ఇస్తాడని పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. కనుక నీవు ఇచ్చినప్పుడు అది 10 మంది చూడాలని కోరుకోవద్దు. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు 10 మందితోటి అవసరంలా. ఎవరైనా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా రోడ్డు పక్కన ఆకలితో ఉన్నారనుకోండి, మీ దగ్గర ఆహారం లేదు, ఒకళ్ళు ఏ 10 రూపాయలు ఏ జాంకాయో లేకపోతే ఏ ఆటలో లేకపోతే ఏ ఇడ్లీయో పట్టుకెళ్ళి ఆ చేతుల్లో పెడితే ఆడు 2 చేతులు ఎత్తి దండం పెడతారు. ఎందుకని? వారికి అది లేదు. నిజంగా అట్లా చేసినప్పుడు మీ హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఉంది, మనకు ఉన్నదంతా దేవుడు కట్టబట్టలేదు. కానీ విధవరాండ్రను దిక్కులేని పిల్లలను ఆదరించండి.
ఆదరించాలని, నీకున్న దాంట్లోనే ఆదరించాలని, నిజమైన భక్తి పరులుగా ఉండేవాళ్ళు ఆ విధంగా చేయాలని మరి యాకోబు పత్రికలో వ్రాయబడి ఉంది. కనుక ఆ విధంగా చేయడానికి కూడా మీరు పూనుకుంటున్నారు, చేస్తున్నారని నేను ఆశపడుతున్నాను, వింటున్నాను. కనుక ఆ విధమైన నీకు ఏ 10 రూపాయలు అయితే ఇచ్చావో దేవుడు నీకు అంతకంతకు 100 రెట్లు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఏదైతే పేదవారికి చేస్తున్నాడో నువ్వు చేసిన దానికి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. పైకి భక్తి ఉంది. గేహాజీని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పైకి భక్తి ఉంది, భక్తి గల వాడు యజమాని దగ్గర ఉంటున్నాడు, ఒక ప్రవక్త దగ్గర ఉంటున్నాడు, యజమానుడు కాదు, ఒక ప్రవక్త దగ్గర ఉంటున్నాడు, ప్రవక్త దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు వెళ్ళద్దు, నీవు తీసుకోవద్దానంటే ఆయన చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళాడు. దేనికంటే ఆశపడ్డాడు. దురాశ ఎందుకు? వస్త్రాలకి, ఆయన ఇచ్చే బంగారానికి, ఆయన ఇచ్చే వెండి బాబు ఆశపడి పరిగెత్తుకుని వెళ్ళి ఎవరైనా చెప్పాడు? మళ్ళీ ఆయన యజమానుల మీద ప్రవక్త మీదే చెప్పి ఆ వస్తువులు తీసుకొచ్చుకొని ఆయన ఇంట్లో దాచుకుని మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఆయనకి తెలుసు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు. ఆ రాజుకి ఏదైతే శాపం ఉందో, ఏ వ్యాధి ఉందో అది నీకు, ఆయనకి ఏముందండి? కుష్టి వ్యాధి ఉంది. ఈ గెహాజీ ఎవరి దగ్గర ఉన్నాడు? ఒక ప్రవక్త దగ్గర ఆయనకి సేవ చేసుకుంటూ ఉన్న ఆ గెహాజీకి పైకి భక్తి ఉంది, అంతే కదండి? పైకి భక్తి ఉంది, కానీ దాని శక్తిని ఆశ్రయించరా. కనుకనే ఆ రాజు ఏదైతే పొందాడో ఆ వ్యాధి అతనికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ పైకి భక్తి గల వారి వలె ఉండి, ఈ ఒక్క వచనం చక్కగా మనసులో పెట్టుకోండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉన్నారని మరి తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. కనుక ఈ గెహాజీ పైకి భక్తి గల వారి వలె ఉన్నాడు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేదు, శాపాన్ని ముందుకున్నాడు. అననీయ సభ్యుగా ఉన్నారు సంఘస్థులు, సంఘ బిడ్డలు, విశ్వాసులు, భక్తి పరులు, అంతే కదండి. కానీ ఏం చేశారు? ఒకరికి తెలియకుండా ఒకరు అబద్ధం ఆడి వారి ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే మనము మరి ఆలోచన చేసుకుంటానికి, మనల్ని మనం పరీక్ష చేసుకుంటానికి ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం అట్లా చేయట్లేదు, కానీ ఒక్కసారి మనల్ని మన మనసాక్షి, దేవుడు మనసాక్షి అనేది ఇచ్చాడు కదండి. మనం ఏది తప్పు చేస్తున్నామో, ఏది ఒప్పు చేస్తున్నామో మనకి తెలుసు. నీ ప్రక్కవారు చెప్పనవసరంలా, పాస్టర్ గారు చెప్పనవసరంలా, పాస్టర్ అమ్మ చెప్పనవసరంలా, మన మనసాక్షి దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఆ మనసాక్షి ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలని ఇక్కడ చెప్తాం. పైకి భక్తి గల వారి వలె ఉండి గెహాజీ లేనిపోయిన జబ్బును అంటించుకున్నాడు. అననీయ సభ్యురాలు పైకి భక్తి ఉంది, కానీ దాని శక్తిని ఆశ్రయించలే. చిన్న దాని కోసం, ఆయన ఒప్పుకున్న దానికోసం దేవుని సన్నిధిలో ఇవ్వడానికి ఆ వారికి మనసాక్షి ఒప్పుకనగా వారి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ విధంగా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఆ భక్తిని, శక్తిని ఆశ్రయించిన వారు ఎవరంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. దేవుడికి ఒక విగ్రహాన్ని పెట్టి ఆ నెబుకద్నెజర్ రాజు దానికి పూజ చేయాలి అని శాసనమే విధించాడు. మేము చెయ్యం, నేను నమ్ముకున్న దేవుడు నన్ను రక్షిస్తాడు, నేను ఏమైపోయినా పర్వాలేదు అని మరి రాజుకి ఎదురాడి వారు మోకాళ్ళని దేవుని సన్నిధిలో విజ్ఞాపం చేస్తుంటే ఆ వార్త రాజు దగ్గరకు వెళ్ళిపోయింది. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చాడు, అగ్నిగుండంలో వేసేశాడు, అంతకంతకు కూడా రెట్టింపు చేశాడు. కానీ ఆ అగ్నిగుండం వారిని ఏమీ కూడా చేయలేదు. అంతకుముందు వాళ్ళు ఏమంటారంటే ఒక మాట, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చూడండి. మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండములో నుండి సమర్థుడు, రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా పూజించము. చాలండి. ఇక్కడ వారు ఎంత ధైర్యంగా చెప్తున్నారండి.
ఎంత ధైర్యంగా చెప్తున్నారు ఆ మాట. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరో వచ్చేసి ఇప్పుడు మనల్ని మిమ్మల్ని అందరినీ చంపేస్తాము, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని బయటకు వచ్చేయండి అంటే అందరూ వెళ్ళిపోతాం. అందరం కూడా బయటికి పరిగెత్తాము. ఎందుకంటే మన ప్రాణాలను రక్షించుకుంటే అంతే కదండి. అందరం కూడా బయటికి పరిగెత్తాం. ఎవరైనా ఒక కనబడికి వచ్చి ఈ సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చంపి పడేస్తాం. మీరు ఏసే దేవుడు కాదని బయటకు వచ్చేయండి అని అంటే, అమ్మ బతుకుంటే నోకలన్నా ఏదో అంటారు చూడండి సామెత, ఏదో తిని బ్రతవచ్చు, ఇది మన మనసులో ఉందని అని చెప్పి కూడా పరుగులు తీసేస్తాం. కానీ ఈ ముగ్గురు కూడా అగ్నిగుండం రెండంతలు చేసేశారు. అగ్నిగుండాన్ని రెండంతలు చేసేశారు. ఆ మన్నుతున్న వేడుకలో మీరు ముగ్గురు కూడా పడేయండి అన్నారు. రాజా, మేము మాత్రం నీవు ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మేము మొక్కము. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మళ్ళీ అక్కడే 2 మాటలు వచ్చింది కదండి. మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు, కానీ ఒకవేళ ఆయన రక్షించకపోయినను నీవు పెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారము చేయనే చేయను. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం వారిది. ఒక్కసారి ఆలోచించేద్దాం. ఎంత విశ్వాసంతో లేకపోతే ఆ మండుతుంది అక్కడ, ఆ అమ్మో ఆ మంటల్లో పడేస్తాం, మనల్ని చచ్చిపోతాం అనంటే మనం పరిగెత్తాం అంటే, అంతే కదండి. మానవులంగా పరిగెత్తుతాం. కానీ ఆ ముగ్గురు కూడా ఆ మంటలు చూచారు, రెండింతలు చేసేశారు. దేవా, రాజా, నీవు ఆ ప్రతిమకు మేము రక్కనే, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించబోయిన ఆ మంటలో కూడా మేము చచ్చిపోతాం, కానీ నీవు చెప్పిన పని మాత్రం మేము చెయ్యము. కానంటే దేవుడు రక్షించాడు కదండి. ఆ ముగ్గురితో పాటు దేవదూతలు కూడా తిరిగి వారు బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క నిప్పు మంట వాసన వస్తుంది కదండి, అగ్ని వాసన కూడా వారికి రాకోకుండా వారు బయటకు వచ్చి వారి తల వెంట్రుకు కూడా కాలేదు. ఎంత అద్భుతం అండి మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మకమైన వాడు, ఎంత రక్షించగలిగిన దేవుడు. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఆ నమ్మకమైన దేవుడిని మనం కలిగి ఉన్నామంటే మనం యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మనందరం కూడా ధన్యులు. హల్లెలూయా. మనందరం కూడా ధన్యులు. ఎందుకు? దేవుడు కలిగి ఉన్నాం కనుక మనందరం కూడా అటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే తీసుకున్న వాక్యంలో పైకి భక్తి గల వారి వలె ఉండొద్దు. అంజనపు చెట్టు చూసినట్లయితే మరి ఆకులతో నిండిపోయింది. ఆకులు తీస్తే దాంట్లో ఫలాలు లేవు. ఆత్మీయ ఫలమేమనగా గలతీ 5:22 ఆత్మీయ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా మంచి ఫలాలు. ఆ మంచి ఫలాలు ఫలించాలని దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మ ఫలాలని అవి బయటికి కనపడేయకుండా ఉన్నాయి. నీ మంచితనము కనపడుతుంది, నీ ఆశానిగ్రహము కనపడుతుంది. వాటిలో కనపడనివి ఆత్మ ఫలం ఏమనగా ఆ యొక్క ఆత్మ ఫలాలు మనము ధరించుకుని ఆ ఫలాలు ఫలించాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కోరుకుంటున్నాడు. ఇంకొక వాక్యం చూడండి, లూకా సువార్త 3:9 చదవాలి. ఇటే వస్తుంది ఈ వాక్యాన్ని తెలియలే. లూకా సువార్త 3:9 చాలండి. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల మీదన ఉంచబడింది. ఆ చెట్టు ఎవరండి? నేనే, నువ్వే. ఇప్పుడే గొడ్డలి రెడీగా ఉంది చెట్టు, రెడీగా ఉంది గొడ్డలి. ఇదిగో గొడ్డలి చెట్ల మీదన ఉంచబడి ఉంది. మంచి ఫలాలు ఫలించని వాడు నరకబడి అగ్నిలో పడవేయబడనని యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్నారు. కనుక మరి అటువంటి ఫలాలు మనం ఫలిస్తూ దేవునికి ఇంకా దగ్గర అవ్వాలని, దేవునికి ఇంకా నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలని, దేవునికి ఇంకా విశ్వాసులుగా, ఇంకా ప్రార్థన పరులుగా పెరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇటువంటి సంఘాన్ని మరి ఇది ఏర్పాటు చేయాలంటే వారికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అందరూ కూడా మరి తాడేపల్లిగూడెం, తణుకు, అమలాపురం ఇటు నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళే ఎక్కువ శాతం. కానీ ఇది నిర్మించడానికి కావచ్చు, సంఘం బలపడటానికి కావచ్చు, ఎన్నో సంఘాలు వారి ప్రార్థన దేవుని వాక్య పరిచర్య చేయాలని
దేవుడు వారిని ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు. వారి ద్వారా దేవుని వాక్యము ప్రచురింపబడుతుంది కనుక మనము మన దేవుని సన్నిధిలో కూర్చున్న మనము పైకి భక్తి గల వారిలోనే ఉండకుండా మరి దాని శక్తిని నువ్వు ఆశ్రయించావంటే నిన్ను చూచి భయపడతావు. దాని శక్తిని నీవు ఆశ్రయించావంటే నిన్ను చూచి అమ్మో వీళ్ళు భక్తిపరులు, అమ్మో వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు విశ్వాసులు అని ఇతరులు భయపడే శక్తి అది నీలో ఉంటుంది. కనుక అటువంటి శక్తిని మనము పొందుకోవాలని చెప్తున్నాం. 2 తిమోతి 3:12 చూడండి, కొన్ని 2-3 వచనాలు చదువుకుని ముగించుకుందాం. 2 తిమోతి 3:12 వచనం. క్రీస్తు యేసునందు ఉండండి, ఈ పక్క ఉండండి, ఈ పాప చదువుకుందాం, చదవాలి. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు హింస పొందుదురు. చాలండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు హింస పొందుదురు. అర్థమవుతుందండి. క్రీస్తు యేసునందు సద్భక్తి అంటే మంచి భక్తి, అంతే కదండి. సద్భక్తి మంచి భక్తి. నీవు మంచి భక్తితో ఉన్నావంటే నీకు హింస వస్తుంది. నువ్వు మంచి భక్తిగా ఉన్నాను అని అనుకుంటే ఏదో వచ్చేస్తుంది అనుకుని కాదు, హింస పడతారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నారు, నీవు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించు వారు హింసింపబడతారు. మరి పరిశుద్ధ గ్రంథంలో బాధపడే వాళ్ళందరూ కూడా మంచి భక్తి పరులే, అంతే కదండి. వారు ఏమైనా మేడ మిత్రులు కట్టుకోవాలా, బంగారాన్ని సంపాదించుకోవాలా, లేదా ఇంకేదో చేయలే, అందరూ కూడా హింసపడేవాళ్లే. అందరూ కూడా మరి ఎన్నో విధాలుగా అనేకులు వారిని హింసించిన విధానాలను మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నీకు కూడా అయ్యో నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నానే, నాకు అన్ని మంచిగా జరుగుతాయి అని అనుకోవద్దండి. ఎప్పుడైతే నీకు కీడు కలుగుతుందో అప్పుడు నీకు ఇంకా బలపడతావు. ఎప్పుడైతే నీకు శోధన వస్తుందో ఆ శోధనని నీవు జయిస్తావో అప్పుడు నీవు ఇంకా స్థిరంగా ఉంటావు. బంగారం ఉందండి, బంగారం అగ్నిలో వేస్తేనే నీకు కావలసిన వస్తువు వాడు తయారు చేయగలడు. నీవు ఒక బంగారాన్ని నిన్ను మంచాలంటే, నీవు ఒక మంచి వస్తువుగా ఉండాలి అని అంటే ఆ యొక్క అగ్నిగుండంలో మనము పడాలి, కాల్చబడాలి. అప్పుడే నీవు ఒక శ్రేష్టమైన ఈవుగా దేవుడు మలిచి మనల్ని బయటకు తీసుకువస్తాడు. కనుక ఏదో చిన్న దెబ్బ తగిలిందని అప్పుడు అగ్ని దేవుడు వద్దని పాల్గొనడానికి వీళ్ళని అటువంటి వాళ్ళు మనం ఏమీ చేయలేము. కానీ మరి దేవుడు తెలుసుకున్నాము, నీకు అన్ని మేలుగా జరుగుతాయి అంటే నమ్మాలంట, నీకు అన్ని మంచిగా జరుగుద్ది అని అంటే నమ్మద్దు. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, హింసలు వస్తాయి, ఇతరుల వల్ల శోధనలు వస్తాయి. అవన్నీ కూడా నీవు జయించడానికి దేవుడు నిన్ను శక్తివంతంగా బలపరచడానికి దేవుడు అవన్నీ కూడా మన చుట్టూరు పెడుతూ ఉంటాడు. కనుక సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవారు ఎవరైనా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవారు హింస పొందుదురు. అర్థమైంది కదండి, హింస పొందుదురు. నీవు మంచిగా ఉంటే నీకే వస్తాయి శోధనలు, నీవు మంచిగా ఉంటే నీకే కష్టాలు వస్తాయి. నీవు మంచిగా ఉంటే నీ పక్కవారే అవ్వచ్చు, నీ బంధువుల వల్ల అవ్వచ్చు, లేకపోతే నీ ఇంట్లో అవ్వచ్చు, నీ బిడ్డల వల్ల అవ్వచ్చు, భార్య వల్ల అవ్వచ్చు, భర్త వల్ల అవ్వచ్చు, ఎట్లయినా సరే శోధనలు అనేవి వస్తాయి. అప్పుడే ఆ శోధన వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే నీవు ఎక్కువగా ప్రార్థన చేయగలవు. సంతోషంగా ఉన్నప్పుడు కంటే కష్టాలు వచ్చినప్పుడే మనం ఎక్కువగా ప్రార్థనలో ఉంటాం కదండి. ఆ అనుభవాలు మనందరూ కూడా ఉన్నాయి. కనుక సద్భక్తితో బ్రతుకలు చేసేవారు హింస పొందుతారు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఉండండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయు. చాలండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీ వల్ల దేవుడు వెక్కిరించబడ్డండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏదైతే పంట వేస్తావో అదే పంటను, నీవు మంచి పంటను వేసావా మంచి పంట కోస్తావు, నీవు చెడు పంట వేసావా చెడు పంటనే కోస్తావు. దేవుడు మోసపోడు, మనం మోసపోతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. కనుక ఆలోచన చేసుకుందాం. ఇక్కడ కొద్ది మంది
విషయంలో సరే మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన భార్య భర్తలు ఎలా ఉన్నాం? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏది విత్తుతావో, నీవు మంచి చేస్తావా నీకు మంచే జరుగుతుంది, నీవు కీడు చేస్తావా నీకు కీడే జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి మనం రెక్టిఫై చేసుకుందాం ఎట్లా ఉంటున్నాం అనేది. కనుక పైకి భక్తి గల వారి వరకు ఉండి దాని శక్తిని ఆశ్రయించాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నాతో మనతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చదవాలండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి. చాలండి. మీరు చెప్పాలండి చదివాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, ఆగండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, పరీక్షించుకొనుడి. ఎవరో చెప్పనవసరంలా. ఆ సహోదరుడి గురించి ఇంకో సహోదరుడు చెప్పనవసరంలా. ఒక సహోదరుడికి ఇంకో సహోదరి చెప్పనవసరంలా. మీరు విశ్వాసంగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. నా విశ్వాసం ఎంత ఉంది, నా భక్తి ఎంత ఉంది, నా ప్రార్థన ఎంత ఉంది అనేది ఎవరికి వారే ఇంటివిటి వాళ్ళది. ఎవరు చెప్పనవసరంలా. పాస్టర్ గారు చెప్పనవసరంలా, పాస్టర్ చెప్పనవసరంలా. అమ్మ నువ్వు సరి చేసుకో, నీ బ్రతికి ఎట్లా ఉంటారంటే తగులే చెప్పనవసరంలా. ఎవరు చెప్పనవసరంలా. భర్త భార్యకు చెప్పనవసరంలా. తన స్థితి ఏంటో తనకు తెలుసు, సహోదరుడి స్థితి ఏంటో తెలుసు, బిడ్డల యొక్క స్థితి ఏంటో తెలుసు. బిడ్డలకు మనం చెప్పాలి. బిడ్డలకు మనం మంచి దారిలో పెట్టాలంటే మనము వారికి బోధించాలి తల్లిదండ్రులుగా. కానీ ఇక్కడేమంటాడంటే మీరు విశ్వాసంగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎంతవరకు ఉంది, మన యొక్క విశ్వాసం ఎంతవరకు ఉంది, మన ప్రార్థన ఎంతవరకు ఉంది, మన బలం ఎంతవరకు ఉంది, మనం దేవుల్లో ఎంతవరకు శక్తివంతులుగా ఉంటున్నాము, ఎంతవరకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము. ఇవన్నీ కూడా మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే శోధించుకోవాలి. ఎవరో చెప్పనవసరం. ఈ వాక్యం ద్వారా ఎవరో కూడా చెప్పనవసరంలా. నీ దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థిస్తున్నావు, స్తుతులు చెల్లిస్తున్నావు, నీకు తెలుసు. నీ బ్రతికేంటో నీకు తెలుసు, నీ ఆలోచన ఏంటో నీకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో నీకు తెలుసు. కనుక ఎవరు కూడా చెప్పనవసరం. నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే బలపరుచుకో, నిన్ను నీవే రక్షించుకో అని ఇక్కడ వాక్య గ్రంథంలో నీవు విశ్వాసంగా ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకో, నిన్నే నీవే శోధించి పరీక్షించుకొని అక్కడ వ్రాయబడి ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి సహోదరులారా, మనందరం కూడా ఇది ఒక కుటుంబం, మనందరం కూడా ఇది ఒక కుటుంబం. ఎవరికి కష్టాలు వచ్చినా, ఎవరికి నష్టాలు వచ్చినా, ఎవరికి బాధలు వచ్చినా ఒకరినొకరు చెప్పుకొని ప్రార్థనలో మనం ఎదగాలి, ప్రార్థనలో బలపడాలి. దాని శక్తిని మనము ఆశ్రయించాలి. పైకి భక్తిగా అవసరంలా, పైకి భక్తిగా వారంగా ఉండనవసరంలా. కానీ దాని యొక్క శక్తిని మనం ఆశ్రయించినట్లయితే దేవుడు అనేక గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు, అనేక గొప్ప కార్యాలు మన కుటుంబంలో చేస్తాడు, అనేక గొప్ప కార్యాలు మన బిడ్డల పట్ల ఆయన చేస్తాడు. కనుక పైకి భక్తిగా వారంగా ఉండకుండా దాని శక్తిని ఆశ్రయించి మన కుటుంబాలను యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి, యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. ఆయన వచ్చేటప్పుడు ఆ పునాది ఎట్లా ఉందనేది కూడా ఆయన చూస్తాడు. వెలగల రాళ్ళ, మట్టె, లేకపోతే ఇంకొక రాయ, బంగారంతో కడుతున్నావా, ఎట్లా కడుతున్నావు అనేది అవన్నీ కూడా దేని చేత పరీక్షించబడుతుందండి? అగ్ని చేత పరీక్షించబడుతుంది. మన కుటుంబము దేంట్లో బలపడుతుంది, దేని మీద మనం కట్టబడుతున్నాం అనేది అగ్ని చేత పరీక్షించబడుతుంది. మనం వెలగల రాళ్ళతోటి కడుతున్నామా, బంగారంతో కడుతున్నామా, లేకపోతే మట్టితోటి కడుతున్నామా అనేది, మన కుటుంబం ఏ విధంగా కట్టబడుతుంది అనేది ఆయన వచ్చే సమయంలో అది అగ్ని చేత పరీక్షించబడుతుందని అక్కడ చక్కగా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అవన్నీ కూడా నేను చెప్పట్లేదు, కానీ మనం తీసుకున్న వాక్యము పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని మనం ఆశ్రయిస్తున్నామా లేదా? ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం, ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారో మనం మాట్లాడుకున్నాం. మన జీవితంలో మనకు తెలుసు, మన విశ్వాసం మనకు తెలుసు, మన భక్తి మనకు తెలుసు, మన ప్రార్థన మనకు తెలుసు. మనం ఏ విధంగా దేవునిలో స్థిరపడుతున్నామా, బలపడుతున్నామా అనే విషయాలు ఎవరికి వారే మనం పరీక్షించుకున్నట్లయితే ఆయన ఏమన్నాడంటే, యోబు గ్రంథము తీయాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం.
యోగు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన ఇకని నోటిని అయితే ఇంకను అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. ఆ, రహస్యముతో నీ పెదవులు నింపును. ఆ, చాలండి. అదేగా అక్కడ వచ్చిన అదే అదే అక్కడ వచ్చిన ఏమంటాడంటే యోగు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పడిన బాధలు మనము ఎంత కూడా మనం పడుతున్నాం. యోగు చరిత్ర మనకు తెలుసు కదండి. యోగు పడిన బాధలు మనం ఎంత కూడా పడతలేం. అయితే ఆయన ఏమంటాడంటే ఆయన ఇకను నీ నోటి నిండా నవ్వు కలుగజేయను. హల్లెలూయా. ఆ నవ్వు కలుగజేయను. ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధల్లో ఉన్నావేమో, ఎన్నో శోధనలో ఉన్నావేమో, ఈ సంవత్సరాన్ని మన జీవితానికి ఆయన ఒక కిరీటంగా మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీకు నవ్వు కలుగజేయను గాక, నీ కుటుంబంలో నవ్వు కలుగజేయను గాక, నీ బిడ్డల నీకు సంతోషాన్ని కలుగజేయను గాక. మరి నీవు ఏమైతే అనుకుంటున్నావో, గృహం లేదని గృహాన్ని కట్టడానికి దేవుడు నీ హృదయంలో నవ్వు కలుగజేయను గాక. నీ భార్య భర్తల సరిగా లేదేమో, మంచి అన్యోన్యతను కలుగజేయను గాక. నీ బిడ్డల నీకు సంతోషాన్ని ఇచ్చును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి అయ్యా నేను పైకి భక్తిగా ఉంటున్నానేమో, పైకి భక్తిగా నటిస్తున్నానేమో, నాలో ఆ ఫలాలు లేవేమో. దేవా ఈ సమయంలో నేను మంచి ఫలాలు ఫలించేవాడిగా నన్ను అభిషేకించిన ఆయన, నన్ను ఆశీర్వదించు దేవా అని ఒక్కసారి దేవుళ్ళు మనం మరొకసారి తీర్మానం చేసుకుందాం. పైకి భక్తిగా ఉన్నామా లేదా ఎట్లా ఉన్నాము, మనమే మనం పరీక్షించుకొని మరి ఒకసారి దేవుళ్ళ ఒక నిబంధన, ఒక ఒప్పందము, ఒక కమిట్మెంట్ దేవునితోటి మనం చేసుకుందాం. మన చేతులెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఎవరి గురించి ప్రార్థన చేయొద్దు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు దేవుడు నీకు సంతోషాన్ని కలుగజేస్తానన్నాడు. ఆ సంతోషాన్ని నీకు ఇవ్వాలంటే పైకి భక్తిగా ఉన్నామేమో అది తీసివేసుకుని ఆ యేసయ్య శక్తిని మనం ఆశ్రయిస్తూ ఆయనలో బలమైన స్థానంలో వెళ్ళడానికి ఆయన ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. మరి యొక్క నూతన సంవత్సరానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ ద్వారా ఇతరులను రక్షించడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం పాడు చేసుకోవద్దు. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘాన్ని నడిపిస్తున్న పాస్టర్ గారిని, మా అమ్మగారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఇక్కడికి వస్తున్న వారిని దీవించండి. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. వారు ఏ ఆలోచనలో, ఏ బాధలో, ఏ కష్టాల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవా వారి జీవితాన్ని పాసంగా పెట్టాడుచున్నాం. ఎవరికి ఎన్ని బాధలున్నా తీసివేసి వారి నోట నవ్వు కలుగ చేయమని అడుగుతున్నాం. దేవా సహాయం చేయండి. ఈ సంఘపు దినదినాభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. అనేకులు వారి సొంత గ్రామాలకు వెళ్ళారు దేవా, వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. క్షేమంగా ఇక్కడికి రప్పించండి. మరలా తిరిగి వారి పనుల్లో మీరు సహాయం దయచేయండి. వారు ఏం కావాలని కోరుకుంటున్నారో దేవా వారికి మీరే సహాయం చేసి సమస్తమైన మనంతా ప్రభావాలు మీరే పొందుతామని యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.